మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న వ్యవసాయ భూములను ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ సోదరుడైన బిల్డర్ రామకృష్ణకు 10 సంవత్సరాల క్రితం రైతులు డెవలప్మెంటుకిచ్చారు. అప్పట్నుండి సదరు బిల్డర్ రామకృష్ణ ఒక్క ఇటుకరాయి కూడా వెయ్యలేదు. రైతులు అటు వ్యవసాయం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆవేదన చెందిన రైతులు శనివారం ఐఓసీ వెనుక తమ పంట భూముల్లో టీడీపీ తాడేపల్లి 4వ వార్డు అధ్యక్షులు దొంటిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం విలేకరువ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమ జీవితాల్లో మార్పు వస్తుందని, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రస్తుత తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, వారి సోదరుడు రామకృష్ణ మరియు విష్ణుప్రియ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో 120 మంది రైతులు సుమారు 92 ఎకరాలు సంవత్సరానికి 3 పంటలు పండే మెట్ట సాగు భూమిని డెవలప్ చేసేందుకు 2016 సంవత్సరం జూన్ నెలలో అగ్రిమెంటు చేశారు. ఆ సమయంలో తణుకు ఎమ్మెల్యే సోదరుడు రామకృష్ణ సుమారు 92 ఎకరాలను 3 సంవత్సరాల్లో డెవలప్మెంటు చేసి ఒక్కో రైతుకు ఎకరానికి 4 విల్లాలిస్తానని చెప్పి రిజిస్టర్ అగ్రిమెంట్ చేశాడు. ఇప్పటికీ 10 సంవత్సరాలైనా ఎటువంటి డెవలప్మెంటు చెయ్యలేదు. ప్రస్తుతం ఈ భూమిని నమ్ముకుని 120 మంది రైతులు జీవనం కొనసాగిస్తున్నారు. పిల్లల చదువులు, వివాహాలకు నగదులేక, సరైన కట్నాలివ్వలేక పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో దొంటిరెడ్డి మధుసూదన్ రెడ్డి అనే రైతు అనారోగ్యంతో బాధపడుతూ బిల్డర్కు ఫోన్ చేసి ఎంతో కొంత డబ్బులివ్వమని అడిగినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ రైతు అప్పు చేసి ఉన్న ఆస్తులు తనఖా పెట్టి సుమారు 25 లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చుపెట్టారు. మరో రైతు తన కుమార్తెకు ఎన్ఆర్ఐ సంబంధం మాట్లాడగా బిల్డర్ సకాలంలో డబ్బులు అందించకపోవడంతో ఆ వివాహం రద్దయిందని వాపోయారు. జరుగుతున్న ఈ సంఘటనలపై టీడీపీ పార్టీ నాయకులకు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లేందుకు రైతులందరూ ప్రయత్నించగా స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు బిల్డర్తో కుమ్మక్కయ్యి లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతోంది. రాజధాని ముఖద్వారమైన ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేసుకుంటున్న మేము మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 3 పంటలు పండే భూములను అప్పగించామని, ఈ భూముల్లో వరి, అరటి, పసుపు, కంద, చేమ వంటి పంటలు పండిస్తున్నామని, వ్యవసాయాన్ని త్యాగం చేసుకుని రామకృష్ణకు భూములిచ్చామని తెలిపారు. ప్రస్తుతం తమ భూముల్లో వ్యవసాయం చేయలేక, అటు డెవలప్మెంటు కాక భూమిని అమ్ముకునే వీలులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ఒకవేళ భూమిని అమ్ముకుందామంటే అమ్ముకున్నవారు మాకే ఇవ్వాలి, లేకుంటే అమ్మడానికి వీలు లేదంటూ బిల్డర్ రామకృష్ణ, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని పంట పొలాలనిప్పించాలని, లేకుంటే డెవలప్మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు దొంటిరెడ్డి మధుసూదన్ రెడ్డి, బండి సుధాకర్ రెడ్డి, పఠాన్ అజ్గర్ ఖాన్, బుర్రముక్కు సంజీవరెడ్డి, చంద్ర ఓబులరెడ్డి, బుర్రముక్కు కోటిరెడ్డి, రైతు నాయకులు కళ్లం సంజీవరెడ్డి, యూవన్ జోన్ రైతు నాయకులు మేకా శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు భీమిరెడ్డి వెంకటరెడ్డి అండి. 2017లో 92 ఎకరాలు విల్లా ప్రాజెక్ట్ చేస్తామని చెప్పేసి విష్ణుప్రియ వెంచర్స్ తణుకు అరిమిల్లి రామకృష్ణ గారు ముందుకొచ్చారు. అప్పుడు ఆ రోజు మేము స్వచ్ఛందంగా అందరు రైతులు కలిసి డెవలప్మెంట్కి ఇద్దామని చెప్పేసి అందరం కూర్చుని మాట్లాడుకుని వారికి డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేయడం జరిగింది. 2017, 2018 సంవత్సరాల్లో 72 ఎకరాలు పూలింగ్ చేసి స్వచ్ఛందంగా రైతులు ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి గత సంవత్సరం 2025 ఫిబ్రవరి వరకు ఏమీ చేయకుండా 2025 ఫిబ్రవరిలో మేము డెవలప్మెంట్ దీన్ని మళ్ళీ చేస్తున్నామని చెప్పేసి మిగిలిన 20 ఎకరాలని కూడా పూలింగ్ చేయాలి, మీరు సహకరించాలి అంటే మేము సహకరించాము. ఇప్పటికి సహకరించి కూడా గత సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం నుంచి కూడా ఏ డెవలప్మెంట్ చేయకుండా ఐఓసీ పక్కన గవర్నమెంట్ భూమిలో కొంచెం వాళ్ళతో ఏదో గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి రోడ్డు వేయటం జరిగింది. రోడ్డు వేసి డ్రైనేజీకి కాలువ కట్టి మమ్మల్ని మభ్యపెడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ భూమి మొత్తం ఇలాగే బీడి పెట్టేసి మమ్మల్ని పంటలు వేసుకోనియకుండా ఇప్పుడు మొదలు పెడుతున్నాం అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి మేము నష్టపోయి ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సులు కానీ ఏదైనా సరే మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఈరోజు మేము పంటలు కూడా వేసుకోలేని పరిస్థితి. ఇక్కడ కూడా రాజధానిలో లాగే 3 పంటలు పండుతాయి. మాకు కూడా అరట్లు, పసుపు, కంద, వరి, మొక్కజొన్న అన్నీ పండుతాయి ఇక్కడ. కానీ మాకు పంటలు పండించుకోకుండా మమ్మల్ని భూమి ఆపేసి వాళ్ళు డెవలప్మెంట్ చేయకుండా ఈరోజు లాస్ట్ సంవత్సరం వచ్చి 2 సార్లు గేట్వే హోటల్లో మీటింగ్ పెట్టి మేము రేపే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి భూమి పూజ అని చెప్పేసి ఆగస్టులో భూమి పూజ చేస్తున్నాం, సెప్టెంబర్లో భూమి పూజ చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టారు. ఈరోజు కూడా ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా ఈరోజు కూడా మమ్మల్ని మభ్యపెడుతున్నారు. దీని మీద మేము
ఆ విష్ణుప్రియ వెంచర్స్ వారికి గతంలో మీటింగులు పెట్టినప్పుడు కూడా మేము చెప్పాము, మీరు చేయలేకపోతే వదిలేసేయండి, మా అగ్రిమెంట్లు మాకు రిటర్న్ చేయండి, మీరు ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ మేము వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పాము. అలా కాకుండా వారు మిగిలిన అంతకుముందు ఇచ్చిన 72 ఎకరాలు కాకుండా ఇంకొక 20 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ పొలాలు సగం కొనటం, సగం డెవలప్మెంట్ తీసుకోవటం, వాళ్ళని మభ్యపెట్టారు. ఈ రోజుకి ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళు టచ్లో లేకుండా, పని చేయకుండా, మేము అడుగుతుంటే ఫోన్లు ఎత్తకుండా, సమాధానాలు చెప్పకుండా, వాళ్ళ మేనేజర్ సత్యబాబు గారు వస్తారు, వచ్చి ఏదో ఒక ఇద్దరితో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మాకు ఏ విధమైన డెవలప్మెంట్ జరగలేదు, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. దీని మీద కొంచెం పత్రికా విలేకరులు స్పందించి కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి, మాకు న్యాయం చేయాలని చెప్పి రైతుల తరపున రిక్వెస్ట్ కోరుతున్నాం. మీరు ఏదన్నా గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ గతంలో ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? అధికారులకు ఎవరికి మేమేం కంప్లైంట్ ఇవ్వలేదండి. ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా మేము డెవలప్మెంట్ చేస్తామని వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా కొంచెం మన ఏరియా డెవలప్ అయ్యిద్ది, మన పొలాలు కొంచెం పండుతున్నాయి కదా, ఆల్రెడీ పక్కన కుంజినపల్లి, తాడేపల్లి, గుండెమేడ, ఇటు అమరావతి డెవలప్ అవుతుంది, ఉండవల్లి సెంటర్ డెవలప్ అవుతుంది కాబట్టి మనం కూడా డెవలప్మెంట్కి ఇచ్చుకుందాం. స్వచ్ఛందంగా మేమే రైతులు 128 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమే ఇచ్చాం ఎవరికి వాళ్ళు. దీంట్లో ఏ విధమైన భేదభావాలు లేవు, రైతులందరూ ఒకటిగానే ఉన్నారు. కానీ వాళ్ళు రైతుల్ని విభజించి పాలిచ్చే ధోరణిలో 10 మందిని కూర్చోబెట్టేది, మాట్లాడతాం, చేస్తాం అని చెప్పి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అలా వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఏది కూడా డెవలప్మెంట్ జరగట్లేదు. అదే 2017, 2018లో డెవలప్మెంట్ జరిగినట్లయితే మాకు కొంచెం బాగుండేదని మేము అనుకున్నాము. ఈ రోజుకి మాకు వాళ్ళకి ఇచ్చిన రేషియో ప్రకారం మాకు నష్టమే. మా పొలాలు కొంచెం ఇప్పుడు రాజధానికి కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి ఇటు ఈ పక్కన ఎయిమ్స్ పక్కన రోడ్డు కూడా అమరావతి కనెక్టింగ్ రోడ్డు కూడా వెళ్తుంది కాబట్టి కొంచెం మాకు E5 రోడ్డు వెళ్తుంది కాబట్టి మాకు కూడా కొంచెం రేట్లు పెరిగి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం తక్కువలో ఉన్నా ఈరోజు మాకు గత 5-6 కోట్లు పైనే ఉంది ఎకరం ఇక్కడ. కానీ వాళ్ళు మమ్మల్ని ఇప్పటికి కూడా డెవలప్మెంట్ చేయకుండా మభ్యపెడుతూనే కొంచెం అదే దూరంలో వెళ్తున్నారు. అదేమంటే లాస్ట్ ఇయర్లో మేము ఒక్కళ్ళమే చేయట్లేదు, DSR కంపెనీకి కూడా మేము టైఅప్ అయ్యాము. వాళ్ళు కూడా మాకు పార్ట్నర్షిప్ ఉంది, వాళ్ళు కూడా మేము కలిసి చేస్తామని చెప్పి లాస్ట్ 2 మీటింగ్లు గేట్వేలో పెట్టిన మీటింగ్లో చెప్పారు. కానీ మాకు కొంచెం నమ్మశక్యంగా లేదు. ఏ విధంగా అయినా సరే కొంచెం బిల్డర్స్ ముందుకు రావాలి అని కోరుకుంటే ఈరోజు మేము ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలతో ముందుకెళ్దామని తదుపరి కార్యాచరణ ఏమీ లేదండి. తదుపరి ఏం చేయాలి, కోర్టుకి వెళ్ళాలి మేము. ఇప్పుడు ఆయన ఏదైతే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి ఉన్నామో అది మేము రిటర్న్ చేయమంటున్నాము. వద్దు, మీ మీద నమ్మకం పోయింది, మీరు ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ మేము తిరిగి ఇస్తామంటున్నాము. అవి తీసేసుకుని మా అగ్రిమెంట్లు మాకు ఇస్తే మా పొలం మేము వ్యవసాయం చేసుకుంటాం. మాకు ఈ 92 ఎకరాలలో నాకు 3 ఎకరాల పొలం ఉంది. నేను మా నాన్నగారు, మా తమ్ముడు స్వచ్ఛందంగా మేము ఇచ్చాము. మా రిలేటివ్స్కి ఒక 10 ఎకరాల దాకా ఉంది ఇక్కడ. అందరూ కూడా స్వచ్ఛందంగానే ఇచ్చారు. మేము ఈరోజు వ్యవసాయం చేసుకోలేకపోతున్నాము, ఇటు వీళ్ళు డెవలప్మెంట్ చేయట్లేదు. మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. మొత్తం బీడు పడిపోయి దున్నించుకుందామంటే ట్రాక్టర్లు కూడా నడవలేని పరిస్థితుల్లో మా భూమిని అలా తయారు చేసి పెట్టారు. మొలిసి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంచెం స్పందించి బిల్డర్ ముందుకొచ్చి మా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి మా అగ్రిమెంట్లు మాకు ఇచ్చి ఆయన అడ్వాన్స్ అమౌంట్ ఆయన తీసుకెళ్ళవలసిందిగా మేము కోరుతున్నాం. నా పేరు సుధాకర్ రెడ్డి బండి. నేను తాడేపల్లి నివాసిగా ఉన్నాను. గతం నుంచి మా తాతల తండ్రుల కాలం నుంచి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేసుకొని ఇక్కడ ఒక ఎకరం ఉంది మాకు. ఈ ప్రాంతంలో ఎకరం ఉంది. గతం నుంచి వ్యవసాయం చేసుకుంటూ తిండి గింజలు పండించుకోవటానికి కానీ ఏదైనా కానీ మా కుటుంబం అంతా దీనిపైన ఆధారపడి ఉంది. 2014-15 సంవత్సరంలో ఆ సంవత్సరం వరకు కూడా మేము వ్యవసాయమే చేసుకుంటూ ఉండేవాళ్ళం. 15వ సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని ప్రాంతంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ చేసుకోవటం వలన ఈ చుట్టుపక్కల భూములకి విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది. రెండోది ఏంటంటే బిల్డర్లు కూడా రోజు తెంపు లేకుండా మా పొలాల వైపు కన్నెత్తి చూసి మాకివ్వండి మేము చేస్తాం అని చెప్పేసి చేశారు. ఇందులో రైతు సోదరులైనటువంటి మా వెంకటరెడ్డి మేమందరం కలిసి ఇక్కడ మేము ఒక 20 కంపెనీలని అంటే అందరం కలిసి సమిష్టిగా ఇన్నాళ్ళు వ్యవసాయం చేసుకొని ఉన్నాము,
సమిష్టిగా మనం ఒక డెవలపర్కి ఇచ్చుకుంటే మాకు ఈ చిన్న పట్టణం అయిపోయింది. ఇంట్లో ఒక ఇద్దరు కొడుకులు ఉండటం జరిగింది. మా నాన్నగారికి ఇద్దరికి ఇల్లు నిర్మించుకోవాలంటే కోట్లాది రూపాయలు డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది స్థలాలు కొని. మన పొలంలోనే మనం అందరం కలిసి విల్లాలకో అపార్ట్మెంట్లకో దేనికో ఇచ్చి చేద్దామంటే ఆఖరికి ఒక 20 కంపెనీలు మంచి కంపెనీలు అపర్ణ, ఆదిత్య లాంటి, ఓబ్లీ లాంటి, మహిమ లాంటి కంపెనీలు వచ్చి 90 ఎకరాల ప్రాసెస్ కాబట్టి చాలా క్రిటికల్గా ఉంటుంది. మేము చేయలేము చెందలేము అనుకుంటే వెనక్కి తిరిగి వెళ్తున్న క్షణంలో ఆరుమిల్లి రాధాకృష్ణ గారని తణుకు ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్నారు. వాళ్ళ సోదరుడైనటువంటి ఆరుమిల్లి రామకృష్ణ గారు విష్ణుప్రియ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థని అంతకుముందు సంవత్సరమే అతను లాంచ్ చేసుకోవడం జరిగింది. వచ్చి మేము చేస్తామని చెప్పేసి ఇక్కడ చేయటం వచ్చి కూర్చున్నారు. రైతులందరూ ఒక మాట మాట్లాడుకొని ఏ ప్యాకేజీ మీద ఇద్దామంటే 4 విల్లాల ప్యాకేజీ 1000 గజాలు, ఒక్కొక్క విల్లా వచ్చేసి 250 గజాలు, 2500 అడుగు కట్టుబడి ఒక విల్లాకి 4 విల్లాలు రైతులను తీసుకుందాము, డబ్బులుగా ఒక 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సమిష్టిగా చెప్పడం జరిగింది. అడ్వాన్స్గా అది రిటర్నబుల్ అమౌంట్గా జరిగింది. దానికి అందరూ సంతోషించి బిల్డర్ రామకృష్ణ గారు కూడా మేము ఇవ్వడానికి సిద్ధమని చెప్పేసి మాతో అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. అందరూ మా కొమ్ముడిగా వచ్చి రైతులు ఇది ఎవరిది కాదు, అందరం కలిసి ఉన్నాము. ఈ తాడేపల్లి గ్రామంలో ఎన్నాళ్ళ నుంచో మనం వ్యవసాయమే చేసుకుంటున్నాము. ఇక నుంచి మన పిల్లల చదువులకు కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులకి మన మంచి ఆరోగ్యము అవి మనం ఏర్పాటు చేసుకుందాము, మన లైఫ్ మార్చుకుందామన్న ఉద్దేశంతో మేము డెవలప్మెంట్కి ఇవ్వడానికి ముందుకు వచ్చాము. మాకు చాలా సంతోషించారు. ఆయన రామకృష్ణ గారు కూడా మాకు అడ్వాన్స్లో 1 లక్ష రూపాయలు ఇచ్చి తర్వాత 24 లక్షల రూపాయలు 2-3 దఫాలుగా మాకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆయన చెప్పిన నమ్మబలికినటువంటి మాటలు ఏంటంటే, మేము రిజిస్ట్రేషన్లు అయినటువంటి 3 నెలలకే మేము పర్మిషన్లు పెడతామంటే 90 ఎకరాల ప్రాసెస్ కాబట్టి మా రైతులు రావడం కూడా 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఫైలు పెట్టవేంటి ఏంది అని అంటే ఏమి మాట్లాడకుండా ఉండి మా మీద కొంచెం ఇది అవ్వటం జరిగింది. ఆ తర్వాత అతను 6 సంవత్సరాల పత్తా లేకుండా పోయారు. ఇక్కడ 6 సంవత్సరాలు మేము ఇటు పంటలు వేయనీయకుండా ఇదిగో ఈ సంవత్సరం వస్తున్నాను అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఏమిటి అంటే మార్కెట్ బాగోలేదు, మనం మార్కెట్ బాగుందని చెప్పేసి మనం డెవలప్మెంట్కి ఇచ్చుకోలేదు, మన మార్కెట్ బాగుందని డెవలప్మెంట్కి ఇచ్చుకోలేదు. ఇచ్చింది రైతులకి ఫుల్ సాటిస్ఫాక్షన్గా వాళ్ళు ఉండటానికి ముందు అసలు అలా ఒక ఇల్లు ఉండటానికైనా సరే 2 ఇళ్ళు అన్నా కట్టమన్నాము. 2 ఇళ్ళు కాదు కదా, కనీసం రోడ్లు వేయడానికి కూడా 6 సంవత్సరాల నుంచి ఇక్కడ రాలేదు. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇట్లాగే మా రైతు సోదరులు ఆయన్ని సందర్శించి, అయ్యా మరి ఇట్లా జరిగిందంటే ఇంకేం లేదు, బాబు గారు గవర్నమెంట్ వచ్చింది, విపరీతంగా రీల్ భూమి ఉంది, ఈ భూమిలో నేను చేసి మీకు 2027 నాటికి మీ ఇంట్లో మీరు గృహప్రవేశాలు చేయడానికి నేను అన్నీ చేస్తానని చెప్పుకొచ్చాడు. అది విని మోసపోయి మేము రైతులు సరేని అనుకుంటా ఆయన పెట్టిన మీటింగులకల్లా పోయి ఆయన చెప్పిందల్లా వస్తున్నాం. ఇంతవరకు కూడా ఏ కాగితాల పని కానీ ఏది చేయలేదు. మా వెంకటరెడ్డి వీళ్ళు చెప్పినట్టు ఇప్పటికి దాదాపు 95% అంటే దగ్గర 86-87 ఎకరాలు ఇక్కడ అతనికి నమ్మి ఇచ్చారు. అయినా కానీ అతనికి ఒక ఆఫీసు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక ఇంజనీరింగ్ కంపెనీ లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తే, ఒక మీటింగ్లో మా వెంకటరెడ్డి వీళ్ళు ప్రశ్నిస్తే నేను డిఎస్ఆర్ కంపెనీతో కొలాబరేట్ అయ్యాను, డిఎస్ఆర్ కంపెనీ మేము చేస్తాం. డిఎస్ఆర్ కంపెనీతో మీరు కొలాబరేట్ అయ్యారు కరెక్టేను కాదని అంటే రైతులతో కూర్చోబెట్టి డిఎస్ఆర్ వాళ్ళు మేము ఈ టైం పీరియడ్లో మీకు విల్లాలు అందజేయలేని పక్షంలో పూర్తిగా మేము వాపసు చేసుకుంటామని కనీసం ఆ మాట చెప్పడానికి కూడా మాకు ఇది లేకుండా ఎవరు చెప్పాలి ఏం చేయాలి మేము చెప్పాల్సినంత అవసరం లేదని రకరకాలు మాట్లాడుతున్నారు. ఈలోపు మా రైతులు మధుసూదన్ రెడ్డి వీళ్ళు నారా లోకేష్ గారికి విన్నవించుకుందామని చెప్పేసి లెటర్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు దాన్ని అవాయిడ్ చేపించి, లేదు మీకు కడతారో చేస్తారని వాళ్ళు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఏం కడతామో ఏంటో అర్థం కావట్లేదు. 10 సంవత్సరాల పాటు అద్దెలకు ఉండి బయట మేము నానా ఇబ్బందులు పడతా పంటలు పండించుకోకుండా రైతువారిగా ఇదయ్యాము. ఈ భూమిలో ఆడపిల్లలకి మా సోదరులకు కానీ ఎవరికైనా కానీ ఆడపిల్లలకి కట్నం ఇస్తే మేము ఆ రోజు కట్నం ఇచ్చేటప్పుడు మా భూమి ఇదిగో మాకు విల్లా ప్రైజ్ వచ్చేసి మాకు ఆయన చెప్పిందే 2,50,00,000 రూపాయలు అని చెప్పేసి మాకు నమ్మబలికాడు. మేము 2 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి కట్నం కానుకలుగా ఇస్తే ఈరోజు అది లేకపోగా మా భూమి కొనే నాదుడు లేడు. బయట వచ్చి కొంటానంటే ఈయన వచ్చి విల్లింగ్ రాయుడు. ఏంది పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. ఆ వివాహ సంబంధాలు కూడా డిస్ప్యూట్లు అయ్యి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి.
రెండోది మా సోదరుడైనటువంటి మధుసూదన్ రెడ్డికి పూర్తిగా 2 ఎకరాలు 30 సెంట్లు ఉన్నా కూడా ఆ 2 ఎకరాలు 30 సెంట్లు అతనికి ఆస్తి ఉన్నా కూడా అతనికి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక, అతను పొలం అమ్ముకోవడానికి డబ్బులు లేక నానా ఇబ్బందులు పడి ఈరోజు మన ముందుకు వచ్చి అప్పులు చేసి మన ముందుకు వచ్చి నిలబడి ఉన్నాడు. మూడోది ఏంటంటే పూర్తిగా మాకు ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు మా తండ్రి గారు అయినటువంటి వీళ్ళు కొంతమంది మనోవ్యాధితో ఇక్కడ మరణించడం జరిగింది. వాళ్ళు ప్రాణాలు ఏమైపోద్దా, మా భూమి ఏమైపోద్ది, వ్యవసాయం చేసుకునేటువంటి భూమిని మా పిల్లలు తీసుకెళ్ళి ఎవరినో నమ్మి ఇచ్చారో వాళ్ళు సరిగా చేయకపోగా కొంచెం అధికార ఇదితో, స్థానిక నాయకుల ఇదితో మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పాలు కూడా చేస్తున్నారు. ప్రతి విషయంలో ఎవరన్నా ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. మేము గౌరవ కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామంటే గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మేము రైతాంగంగా ఉండి మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఇక్కడ 90 ఎకరాలు 120 మంది రైతుల యొక్క భవిష్యత్తు ఏం జరగాలి, ఎప్పుడుకి ఇది బయటికి రావాలి, ఎప్పుడు చేసుకోవాలి. దీనికి ఈ విషయంలో గౌరవ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు పెద్ద మనసుతో జోక్యం చేసుకొని మీ కాన్స్టిట్యున్సీలో రైతులు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. గతంలో కూడా కొంత భూమిపై కొంత జోన్లు అని చెప్పేసి పడితే చాలా ఇబ్బంది పడ్డాము. రెండోది తాడేపల్లికి ఉన్నదే 300-400 ఎకరం భూమి, అత్యంత ఖరీదైనటువంటి భూమి. అతనికి ఇచ్చినటువంటి ప్యాకేజీ కూడా మేము 4 విల్లాలు తీసుకొని అతనికి వచ్చేది 7 విల్లాలు 8 విల్లాలు అతను తీసుకోవడానికి ఇది అతని దాంట్లో కూడా మేము కట్టమంటలేదు. మాకు కట్టి మీ ల్యాండ్ మీరు తీసుకోమని చెబుతున్నాము. అది చేయకుండా ఏ ఫైళ్ళు పెట్టకుండా ఏమీ చేయకుండా ఇక్కడ ఆఫీస్ అనేది చేయకుండా విష్ణుప్రియ వెంచర్స్ వారు పూర్తిగా రైతుల్ని నమ్మబలికి ఈరోజు నేను 25 లక్షల రూపాయలు ఇచ్చాను, ఎల్లకాలం నాకు కట్టుబడి ఉండాలి, బయటకు అమ్మటానికి లేదు, మీరు కొంటారా అంటే మేము కొనము. మరి కొనండి 25 సెంట్ కొనండి, ఇబ్బందులన్నా డెవలప్మెంట్ ఇచ్చున్నాం కదా మీకు అంటే మేము చెప్పినప్పుడు మేము కొన్నప్పుడు ఇది ఎవరు వస్తారు ఎవరు రారు. ఇంకా అధికార బలంతో అధికార పార్టీ యొక్క శాసనసభ్యులైనటువంటి బ్రదర్ అవ్వటం వలన పూర్తిగా మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము వాటన్నిటికీ రాజకీయాలకు అతీతంగా మేము ఆ రోజు మా కుమ్ముడిగా అందరం పోయి మంగళగిరి ఆఫీసులో మేము రిజిస్ట్రేషన్ చేస్తే 72 ఎకరాలు ఏకకాలంలో చేయటం అంటే అది మా కమిట్మెంట్ మీద ఉంది. అతనికి కమిట్మెంట్ లేదు. దయచేసి అయ్యా నారా లోకేష్ గారు ఈ విషయంపై మీరు దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి రైతులు జీవితాలు చిత్రభద్రం అవ్వకుండా మేము అతని డబ్బులు కడతానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అతను ఇచ్చినటువంటి అడ్వాన్సు రిఫండబుల్ ఆ డబ్బులకు ఇంట్రెస్ట్ లేకుండా కట్టుకోవటం అని చెప్పేసి అతను రాసి ఉన్నాడు. అతనికి ఇబ్బందిగా ఉన్నా కూడా అతని డబ్బులు అని కడతాం. రెండోది ఏంటంటే అతని మీద నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. దయచేసి మమ్మల్ని ఎగ్జిట్ చేసి అతన్ని మాట్లాడి ప్రభుత్వ పెద్దలు మాట్లాడి మా భూమిని మాకు ఇప్పించి మేము వ్యవసాయం చేసుకోవటానికి మాకు అన్ని విధాలు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. తణుకు ఎమ్మెల్యే గారు ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వాళ్ళ సోదరుడు ఆ రోజు అక్కడ తణుకు వెళ్ళటం జరిగింది. వాళ్ళ నిర్మాణాన్ని మేము చూసుకోవటం జరిగింది. ఎమ్మెల్యే గారితో ఆ రోజు మా సోదరుడే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నీ సరే మంచిగా ఉంటుంది కాబట్టి రైతులందరూ జీవితాలు బాగుంటాయి కాబట్టి అందరూ సమిష్టిగా ఎత్తున్నాం కాబట్టి మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నాం. కానీ 10 సంవత్సరాల ఆర్థిక ఇబ్బందులతో చాలా వెతలబడ్డాము. 1 రోజు 2 రోజులు కాదు. అతని నుంచి మేము అదనంగా ఏమైనా 1 రూపాయి తీసుకొని అతన్ని ఇబ్బంది పెట్టి మేము రిజిస్టర్ చేయకుండా ఏమీ లేవు. అతను ప్రాసెస్ చేయటానికి అతను తాత్సారం చేస్తున్నాడు. ఆ తాత్సారం మా జీవితాలు ఇదైపోతుంది. దయచేసి మమ్మల్ని కాపాడవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా నారా లోకేష్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. నా పేరు మేకా శ్రీధర్ రెడ్డి అండి. రైతు సోదరుల తరపున వారికి మద్దతు కోసం ఇక్కడ వచ్చానండి. ఈ భూమిలో మాకేం భూమి లేదండి. మా కుటుంబానికి 2016లో మసూన్ రెడ్డి మరియు రైతు సోదరులందరూ కలిసి 92 ఎకరాల భూమిని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారి సోదరుడికి ఇచ్చారండి డెవలప్మెంట్ నిమిత్తం. అప్పటి నుంచి వాళ్ళు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ సరిగా లేదని చెప్పి అతను రాలేదండి. మళ్ళా మా గవర్నమెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను వచ్చి ఇది జోన్లో ఉందండి, జోన్లోంచి అయితే బయటికి తీసుకురాగలిగాడండి. ఇండస్ట్రియల్ జోన్లో ఉంది, దాన్ని హౌసింగ్ జోన్ కింద మార్చగలిగాడు. మార్చి అతను డైరెక్టర్గా తప్పుకుని వాళ్ళ
వాళ్ళ కొడుకుని డైరెక్టర్గా పెట్టి అతను తప్పుకున్నాడండి. డిఎస్ఆర్ కంపెనీతో కొలాబరేట్ అయ్యానని చెప్తున్నాడు, కానీ డిఎస్ఆర్ కంపెనీని అప్రోచ్ అయితే వాళ్ళకి మాకు వాళ్ళు ఈ తణుకు ఎమ్మెల్యే తమ్ముడు గారికి మాకు ఏ విధమైన సంబంధం లేదంటున్నారండి. ఇట్లాగే రైతులను కాలయాపన చేస్తూ అగ్రిమెంట్ వైలేషన్ అయిపోయిందండి. మేము లాయర్ గారిని కూడా అప్రోచ్ అయ్యారు రైతులు. ఖచ్చితంగా ఇది కనుక నారా లోకేష్ గారు కలగజేసుకుని రైతులందరినీ పిలిచి అతను కూడా పిలిచి మాట్లాడి రైతులకు న్యాయం జరిగితే పర్లేదండి, లేదా కోర్టు మెట్టు తొక్కడానికి కూడా రైతులు రెడీగా ఉన్నారండి. నేను కోరుకునేది ఏంటంటే ఫైనల్గా మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఈ రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ ఈ మీడియా ద్వారా తెలుసుకొని వారిని పిలిపించి ఆ బిల్డర్ను కూడా పిలిపించి కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం వహించి వీరికి వెళ్ళాలన్నా కట్టించాలి, లేదంటే వీరు 5 లక్షలు వెనక్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. వీరి భూమిని వీరికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి తాడేపల్లి రైతుల తరఫున 90 ఎకరాల రైతుల తరఫున నమస్కరించి మాట్లాడుతున్నాను. ఈ భూమి 10 సంవత్సరాల క్రితం అతను డెవలపింగ్ చేస్తానని తీసుకున్నారు. మామూలుగా అయితే అగ్రిమెంట్ వన్ ఇయర్ వరకే దీనికి, ఇది 3 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ కూడా మురిగిపోయి కూడా 7 సంవత్సరాలు అవుతుంది. ఈ రైతులు అయినా ఇప్పటికైనా వస్తే ఈ భూమి డెవలప్మెంట్ అది కడితే ఇవ్వడానికైనా ఒప్పుకున్నారు, లేదంటే ఆయన 25 లక్షలు అగ్రిమెంట్ ఇచ్చాడు. ఆ డబ్బులు తిరగడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇది ఎకరం ఇక్కడ 10 కోట్ల రూపాయల భూమి ఉంది. ఈ తాడేపల్లి గ్రామంలో సగటున ఒక కుటుంబానికి ఎకరం భూమి మాత్రమే ఉంది ఒక రైతుకి. ఆ ఎకరం భూమి పంచుకుంటే ఒక కుటుంబంలో 10 మంది ఉంటే ఒక మనిషికి 10 సెంటే వస్తుంది. ఈ భూమిని ఈ 10 సెంట్ భూమే ఒక్కొక్క మనిషికి 10 సెంట్ భూమి వస్తుంది. ఈ భూమి తల్లి లాంటిది. ఈ భూమి కాజేస్తే ఈ పిల్లలు ఎలా చదువుకోవాలి, ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ ప్రతి వాళ్ళు రావటం, లేదా నేను ఒక తెలుగుదేశం కార్యకర్తనో, లేదా వైసీపీ కార్యకర్తనో, లేకపోతే నేను తెలుగుదేశం నాయకులు, లేదా ముఖ్యమంత్రి గారు తాలూకా అని చెప్పడం, ఈ రైతులు ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ నియోజకవర్గంలో. చాలామంది ఈ బిల్డర్స్ కానీ చాలా అసలు ఇబ్బంది పెడుతున్నారు తాడేపల్లి గ్రామంలో. ఈ మండల రెవెన్యూ ఎంఆర్ఓ గారు అయితే ఈ డొంక కూడా 3 ఎకరాలు ఉంది, వాళ్ళకి రాసి కట్టబెట్టడానికి ఫ్రీగా 30 కోట్ల రూపాయలు ఈ డొంకని వాళ్ళకి రీచ్ చేయడానికి కూడా సిద్ధపడి పేపర్ నోటిఫికేషన్లు అయ్యి ఇచ్చాడు. ఏదైనా చిన్న డెత్ సర్టిఫికేట్ కావాలంటే 6 నెలలు తిప్పే ఈ రెవెన్యూ వాళ్ళు ఈ కాంట్రాక్టర్ పని మొత్తం నిమిషాలు పని చేస్తున్నారు. ఇక్కడ ఈ మండల రెవెన్యూ ఆఫీసర్ని ఎవరు పెట్టారో కానీ ఈ నెలకు ఒక 50 లక్షల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బు ఎట్టిపోతుందో కూడా ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేయాలని. ప్రభుత్వ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయంలో ఇప్పుడు 10, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత 10 రెట్లు లంచం పెరిగింది. దీని మీద కూడా దృష్టి పెట్టి న్యాయం చేయాలని రైతులందరికీ నేను కోరుతున్నాను. ఈ తాడేపల్లి రైతులు నిద్రాహారాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏంటంటే ప్రతి వాళ్ళు రావడం, మీ లోకేష్ గారి తాలూకా అని చెప్పడం, లేదా మీ చంద్రబాబు గారి తాలూకా అని చెప్పడం, బాధ పెట్టడం. ఒక అగ్రిమెంట్ రాసుకున్న ఆ అగ్రిమెంట్ కూడా చెల్లదు. అసలు అది అగ్రిమెంట్ ఎప్పుడో మురిగిపోయింది. అది 3 సంవత్సరాలు ఉంటుంది ఏ అగ్రిమెంట్ అయినా. దయచేసి ప్రభుత్వం నారా లోకేష్ గారు చర్య తీసుకొని దీన్ని వాళ్ళు పిఎల్ అంటే వాళ్ళు కూడా ఈ కాంట్రాక్టర్ని బుజారేసుకొస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చారు పిఎలు. అసలు ఇక్కడ ఎవరు కార్యకర్తలు కానీ నాయకులు కానీ విలువ లేదు. ఇప్పుడు మనకు 175 నియోజకవర్గాలు ఉంటాయి. ఒక 75 నియోజకవర్గాలు ఈ పిఎల్ రాజ్యం. పిఐ చెప్పింది ఫైనల్. ఇక్కడ పిఎల్ రాజ్యం నడుస్తుంది. విలాలు కట్టాలన్నా పిఏ పర్మిషన్ కావాలి. అగ్రిమెంట్ పొడిగించాలన్నా పిఆర్ పర్మిషన్ కావాలి. ఈ అగ్రిమెంట్ని పొడిగించాలన్నా పిఏ పర్మిషన్ కావాలి. ఈ పిఎల్ రాజ్యంతో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ఈ పేద రైతులందరికీ న్యాయం చేయాలని, లేకపోతే ఈ తీవ్ర రూపం దాల్చుతుంది. ఇదే గ్రామంలో యువన్ జోన్ ఒకటి పెట్టిపోయారు మీరు పెద్ద మనసుతో. పెట్టిపోతే అది తీయడానికి 6 నెలలు నిరాదీక్షలు చేసి నానా శంకనాకి వీళ్ళు ఆ ప్రభుత్వానికి కూడా జగన్ గారిని శంకనాకి ఇచ్చారు. అది యువన్ జోన్ ఎత్తేయించుకున్నారు. ఈ పోరాటాలు పురిటిగడ్డి తాడేపల్లి రైతులతో కానీ తాడేపల్లి పేద రైతులతో పట్టుకుంటే ఏ ప్రభుత్వం కానీ ఏ శాసనసభ్యుడు కానీ భవిష్యత్తులో నిలబడ్డు, భవిష్యత్తులో తట్టుకోలేరు. దాటికి ఇది ఉద్యమాలు పురిటిగడ్డ తాడేపల్లి అనేది. దయచేసి ప్రభుత్వం గట్టి చర్య తీసుకొని దీని మీద చర్య తీసుకొని పేద రైతులందరికీ న్యాయం చేయాలని రైతులందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా పేరు తమ్మ నరసారెడ్డి. నాకు 1 ఎకరం భూమి ఉంది. నాకు 3 పిల్లలు.
ఒక ఇల్లాలు ఇస్తానని ఆడపిల్లకి పెళ్లి చేశా 10 సంవత్సరాల నాడు 12,000 లక్షల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు పెట్టి పెళ్లి చేశా. ఆ ఇల్లాలు ఇస్తానన్నావుగా ఇప్పుడు ఇంతవరకు ఇవ్వలేదని అల్లుడు గారు అమ్మాయిని పంపించేస్తున్నాడు. మరి నేనేం చేయాలి చెప్పండి. నాకుంది భూమి 1 ఎకరం భూమి, 3 పిల్లలు. ప్రముఖ సంజీవరెడ్డి. నాకు 3 ఎకరాల 14 సెంటు ఉంది దీంట్లో. ఈ 10 సంవత్సరాల నుంచి ఏమీ చేయకుండా అట్లాగే బీళ్ళు అయిపోయి ఉన్నాయి. ఈ పంటలు వేద్దామంటే పంటలు అవ్వట్లేదు, ఇళ్ళు కడతలేదు. ఇది మాకు ఏదో ఒకటి చేయాలని కోరుతున్నాం. ఈ పొలం 92 ఎకరాల డెవలప్మెంట్కి ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. ఇంత మట్టుకు ఏ డెవలప్మెంట్ లేదు. దీని మీద లోకేష్ గారికి ఫిర్యాదు చేద్దామని మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు 3 నెలలు అవుతుంది. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా వాళ్ళ కొద్దిగా మాట్లాడటం అట్లా ఉంది. సో దీని మీద లోకేష్ గారు కల్పించుకొని కొద్దిగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. కంప్లైంట్ ఒకసారి ఇచ్చామండి. ఒకసారి ఇచ్చాము, ఫోన్ చేసాము 2-3 సార్లు. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అయినాక ఇస్తామన్నారు. అసెంబ్లీ అయిపోయినాక మళ్ళీ కాల్ చేసాము. కాల్ చేస్తే ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నామని. భూ సమస్య డెవలప్మెంట్ కానీ తీసుకున్నారు. ఇంత మటుకు రాము గారని తణుకు ఎమ్మెల్యే గారి సోదరుడు